లేదు దేవా ఉన్నాడు లేస్తారా పెద్ద అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 48వ డివిజన్లో పూర్లుకట్ట ప్రాంతంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అది డోర్ టు డోర్. అయితే ఇక్కడ దాదాపు నేను ఒక 4-5 సార్లు వచ్చాను లాస్ట్ 10-15 డేస్లో. రోజు ఒక 150 ఇళ్ళు సుమారుగా యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే మొదటి నుంచి ఒకటే వాళ్ళు అడుగుతున్నారు, రోడ్డు డ్రైన్ అంతే. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలున్నా వాళ్ళు ఒకటే అంటున్నారు, సార్ ఈ రోడ్డు ఈ డ్రైన్. నేను 2014 నుంచి 19 దాకా మినిస్టర్గా ఉంటే నేను వాస్తవం చెప్తున్నాను, ఈ పక్కలకి నేను ఈ పక్కలకి రాలేదు. నన్ను ఎవరు కూడా పిలవాల. ఎవరైనా పిలిచి నేను ఈ ప్రాంతానికి వచ్చుంటే ఈ రోడ్డుని 10 రోజుల్లో కంప్లీట్ చేస్తుంటాం. నన్ను ఎవరు అడగలేదు, నన్ను రమ్మని అడగల, అందువల్ల మిస్ అయింది. అయితే ఈసారి నెల్లూరులో ఉన్న ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతున్నానంటే ఇలాంటి సమస్యలు నాకు తెలియని ఏమన్నా ఉంటే తెలుసుకోవడం కోసమే. ఇలాంటి సమస్యలు ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో, ఎందుకంటే నెల్లూరులో 1 ఇల్లు 2 ఇళ్ళు ఉన్న దగ్గర కూడా పెద్ద రోడ్లు వేసాం. N2 రోడ్, అండర్గ్రౌండ్ సివరేజ్ వేసాం. 2 పక్కల వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి డ్రైన్ కట్టాం. ఇది 1 హౌస్ 2 హౌస్ల దగ్గర కూడా. నిజంగా ఇంతమంది ఇక్కడ ఇన్ని ఇళ్ళుండి దాదాపు 600 ఇళ్ళు పైగా ఉన్నట్టున్నాయి. ఇక్కడ కట్టపైన ఒక 600 పైగా ఉన్నట్టే, 520 ఇళ్ళు అంట. మళ్ళీ కట్టపైన ఉన్నాయి. ఇన్ని ఇళ్ళు పెట్టుకొని ఇంతమంది పెట్టుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ రూరల్ రోడ్డుకి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రూరల్కి వస్తుంది. ఇన్ని ఇళ్ళు పెట్టుకొని ఇక్కడ నిజంగా ఈ రోడ్డు మిస్ అవటం నిజంగా నాకు బాధాకరంగా ఉంది. అంటే ఎవరన్నా వచ్చి మాకు ఈ రోడ్డు బాగాలేదని చెప్తే నేను వచ్చి ఉంటాను. ఎవరు పిలవలేదు, నేను రాలేదు. కనీసం ఈ 5 సంవత్సరాల్లో దాదాపు మేము అన్నీ వేసేసాం రోడ్లు, N2N రోడ్లు. ఇట్లాంటి రోడ్లు అక్కడక్కడ 1-2 ఉంటే వాటిలన్నా వాళ్ళు కంప్లీట్ చేస్తుండొచ్చు. ఎందుకు కంప్లీట్ చేయలేదు నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. ఎందుకంటే మెజారిటీ రోడ్లు N2N రోడ్లు వేసాం. 712 కోట్లు సుమారుగా రోడ్లు ఖర్చు పెట్టాం. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన 3 నెలల్లో, నేను చెప్తున్నాను, వచ్చిన 3 నెలల్లో ఫస్ట్ ఈ రోడ్డు 48వ డివిజన్లో ఉన్న పొర్లుకట్ట పక్కన ఉన్న ఈ రోడ్డుని నేను శాంక్షన్ చేయిస్తాను. ఖచ్చితంగా చేయించడమే కాదు, ఆ రోడ్డు కూడా వీలైన తొందరలో అంటే 3 నెలల్లో శాంక్షన్ చేయించి 2-3 నెలల్లో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పక్కల డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఎక్కడ నెల్లూరులో పెద్ద లేవు. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో దీన్ని శాంక్షన్ చేసి మరొక 2 నెలల్లో పూర్తి చేస్తాం. నమస్కారాలు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రివర్యులు నారాయణ గారు పోటీ చేస్తున్న సందర్భంగా దాదాపు పేదవారు ఎక్కడ నివాసిస్తున్నారో వారి స్థితిగతులు, వారి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు ఏ విధంగా వృత్తులు చేసుకుంటున్నారు అని ప్రతి గడపకి వెళ్ళి దాదాపు
వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడుతూ వాళ్ళకు కుటుంబ పరిస్థితులు, వాళ్ళకి ఏమి కావాలి, రేపు ప్రభుత్వం వస్తే ఏ సహాయం చేయాలి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నారు. అదేవిధంగా వ్యాపారవేత్తలకి సంబంధించి నెల్లూరు నగరంలో ఉన్న మెయిన్ స్ట్రీట్స్లో ఉన్న షాప్స్ అన్నీ కూడా తిరగడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ అరాజక ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నెన్ని ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళ వృత్తిపరంగా వ్యాపారాలు ఏ విధంగా జరగకుండా ఇబ్బందులు పడుతున్నారని కూడా ప్రతి ఒక్క షాపుకి వెళ్ళి వాళ్ళ విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఎక్కడ వింగ్స్ అక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని డివిజన్స్లో కూడా తిరుగుతున్నారు. మేమందరం కూడా అవతల వాళ్ళని తిట్టడమో, అవతల వాళ్ళ గురించి బూతులు మాట్లాడమో అవి చేయట్లా. మేము చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో, ఈరోజు నెల్లూరు నగరంలో 5,500 కోట్ల నిధులు తీసుకొచ్చి ఎవరి చేయనంత అభివృద్ధి నెల్లూరు నగరంలో జరిగింది. ఇది వాస్తవం. ఈ యాక్చువల్స్ అన్నీ కూడా పాంప్లెట్లో వేయడం జరిగింది. దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ లైన్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, స్కూల్స్ కానీ ఇన్ని వేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము అభివృద్ధి చేశాము. ఆ అనిల్ అనే వ్యక్తి ఎంతసేపటికి సవాల్ చేస్తూ ఉన్నాడు, అసలు పోటీకి ఎవరు వస్తారు, అసలు నువ్వేనా పోటీ చేయబోయేది, నీకు టికెట్ వస్తుందా అని. పోటీ చేసేది నారాయణ గారే, వాస్తవం. నువ్వు వెళ్ళిపోయావు నరసరావుపేటకి. రెండో విషయం, అభివృద్ధిలో నేను పోటీ ఎవరికైనా నేను సవాల్ చేస్తాను, మీరందరూ కూడా సవాలుకు సిద్ధమా? నేను చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదని. నిజమే, అభివృద్ధి చేసావా? ఈరోజు 48వ డివిజన్లో ఉన్నాం, పేదవాళ్ళు నివాసిస్తున్నారు ఇక్కడ. ఎందుకు నాయనా ఈ రోడ్డు వేయకుండా వెళ్ళిపోయావు? ఇది ఒకటి సాక్షి కాదా? మేము వేసిన రోడ్లు చెప్తున్నాం, మేము కట్టిన డ్రైనేజీలు చెప్తున్నాం, మేము కట్టిన పార్కులు చెప్తున్నాం, మేము డెవలప్ చేసిన స్కూల్స్ చెప్తున్నాం. ఇది ఒక్కటి చాలు. ఈరోజు 48వ డివిజన్లో ఈ పొల్లుకట్టలో కొన్ని సంవత్సరాల నుంచి ఒక 50% రోడ్డు తెలుగుదేశం పార్టీ వేస్తే 4.5 సంవత్సరం ఏం చేశారు మీరు? తిట్టడం తెలుసు, అరవడం తెలుసు, నీకై నువ్వు ఇగోగా మాట్లాడుకోవడం తెలుసు. అదేమంటే నేను మొగాడిని అంటారు. ఎందుకండి? ప్రజలకు అభివృద్ధి చేయలేని వ్యక్తి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో నువ్వు ఓడిపోతావు అనే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను తీసుకెళ్లి నరసరావుపేటకి వేశారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.